మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే అధికారికంగా ప్రకటించారు. ముంబైలోని విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. आपल्या प्रदेशाचे अध्यक्ष साहेब यांना विनंती आहे, त्यांनी पण మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను మహాయుతి కూటమి నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరనున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంలుగా ఇటు పవార్, మరొక వైపున షిండే కూడా ప్రమాణం చేయబోతున్నారు కదా, ఏంటి వివరాలు? మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపిక పూర్తయింది. బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో కూడా ఆయన్ను బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ఈ యొక్క సమావేశాలకు హాజరయ్యారు. ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ మేరకు ఎన్నుకోవడం జరిగింది. మహాయుతి కూటమి ద్వారా ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, అదేవిధంగా ఏక్నాథ్ షిండేలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు విధాన్ భవన్ లో జరిగినటువంటి బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే అధికారికంగా ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ ఎమ్మెల్యేలంతా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలు పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కూటమి నేతలంతా కలిసి ఒక లేఖ కూడా ఇవ్వబోతున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కొంతమంది మంత్రులు కూడా, ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మహారాష్ట్ర సీఎం ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా హాజరు కాబోతున్నారు. ఇక 2014లో మనం చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఫడ్నవీస్ ఆ తర్వాత స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పిన్న వయసులో ముఖ్యమంత్రిగా, అంటే 44 ఏళ్లలోనే ముఖ్యమంత్రిగా నియమితులై రికార్డు సృష్టించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన పనిచేశారు. 1999లో నాగ్పూర్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1992లో ఆయన నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేట్ గా ఎన్నికయ్యారు. 22 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చి విజయాన్ని సాధించారు. బీజేపీ యువజన విభాగం నుంచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన రాజకీయ జీవితం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ద్వారా ప్రారంభించారు.
ఆయనకు ఒక కూతురు దివిజా ఫడ్నవీస్, భార్య అమృత ఫడ్నవీస్, ఆమె బ్యాంకర్ గా కూడా ఉన్నారు. తర్వాత 1970 జూలై 22వ తేదీన నాగ్పూర్ లో జన్మించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా కూడా చేశారు. ఎంఏలో పొలిటికల్ సైన్స్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ముఖ్యమంత్రి గతంలో ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రజా ఆమోదం పొందాయి. ముంబై మెట్రో, సమగ్ర నీటి నిర్వహణ వంటి ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు. ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఆయన ఏదైతే ఆయన పరిపాలనలో ఎక్కువగా ట్రాన్స్పరెన్సీకి ప్రాముఖ్యత ఇచ్చారు. శివసేనతో కలిసి మహాయుతి ప్రభుత్వాన్ని గతంలో విజయవంతంగా కూడా నడిపారు. రైతుల రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మాణం, గృహ నిర్మాణ ప్రణాళికలు ఇవన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలుగా మనం చెప్పొచ్చు. సో ఈసారి కూడా మహాయుతి కూటమి విజయం సాధిస్తుంది. అంటే ప్రజల నమ్మకాన్ని ఏదైతే ఇప్పుడు పొందారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.